శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేని ఎడల ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలుంటాయి. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేని ఎడల వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల మోసపోయే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులుంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి డబ్బును వెచ్చించే ముందు ఆలోచించడం మంచిది. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలుపరచడం మంచిది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహన సంబంధమైన సమస్యలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రాబడి మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభమునకు సంబంధించి అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఒక శుభవార్త ఉత్సాహం కలిగిస్తుంది. చేపట్టే పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణభారం అధికమవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.